అందరికీ నమస్కారం। ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్లో గుంటకల్ మున్సిపాలిటీలో ప్రతి వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి। నీటి సమస్య అయితేనేముంది, శానిటైజేషన్ సమస్య అయితేనేముంది, ఎన్నో సమస్యలు। ఈ సమస్యల మీద ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కౌన్సిలర్ అయినటువంటి మేము కమిషనర్ గారికి ఏదైనా విషయము సరే ఇట్లా మా వార్డులోకి ట్యాంకులు కావాలా అంటే శానిటేషన్ ఇబ్బంది ఉంది అని చెప్తే వారు ఏం పట్టించుకోవడం లేదు, సమస్యల పరిష్కారం దృష్టి పెట్టడం లేదు। అదేవిధంగా వీళ్ళు లంచాలకు అలవాటు పడిపోయినారు। ఎట్లా అంటే ఎంత దరిద్రం అయిపోయిందంటే మున్సిపాలిటీ ఈ కమిషన్ వచ్చిన తర్వాత చాలా చండాలంగా తయారైపోయింది। మొన్న వారం రోజుల క్రితము ఒక శివాలయము మున్సిపల్ రిజర్వ్ ప్లేస్ లో శివాలయాన్ని కడితే ఆ శివాలయాన్ని తొలగిస్తాడు। ఈయన కమిషనర్ గా వచ్చింది ఇక్కడ మున్సిపాలిటీని డెవలప్ చేయడానికి వచ్చారా లేకపోతే హిందూ దేవాలయాన్ని కూలగొట్టి వచ్చానుకో తెలియదు, కానీ దానికి సమాధానం చెప్పమంటే ఆయనకి దానికి సమాధానం చెప్పాడు। సార్ వాటర్ ట్యాంకులు పంపేయండి అంటే కౌన్సిలర్ల మీదకి వస్తాడు, పంపించేది లేదు, ఏం చేసుకుంటారు చేసుకోపోండి అంటాడు। అదేవిధంగా ఎన్ని సమస్యలు ఉన్నాయంటే గతంలో మా వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి గారు ఫోన్ చేస్తే అంటే వైస్ చైర్పర్సన్ గారు నెంబర్ ఎంతో ఉండదా, ఎవరమ్మా మీరు అని మాట్లాడతారు। అంటే ఈయనకు ఎవరు ఒక చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్స్ కానీ కౌన్సిలర్ కానీ ఎట్లా రెస్పెక్ట్ తెలియకున్నా ఆయన ప్రజల కోసం ఏ విధంగా చేశాడు, ఈయన ఏం పనులు చేశాడని ఈ కుర్చీలో కూర్చున్నాడు। ఆయన వింత పోకడకు నిరసనగా ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరము మున్సిపల్ మీటింగ్ బాయ్కాట్ చేయడం జరిగింది।